హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం కీసర్లో ఉన్నామండి. కీసర బస్ స్టాప్కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ వచ్చింది. ఎక్కువ స్క్వేర్ యార్డ్స్తో చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చింది. హౌస్ డైమెన్షన్ అయితే చాలా బాగుంది, 33-45. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది. అలాగే ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది. ఇది HMDA గేటెడ్ కమ్యూనిటీ అండి. కాలనీ అయితే చాలా బాగుంటుంది, చాలా గ్రీనరీగా, చాలా పీస్ఫుల్ ఉంటుంది. మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. ఒక సైడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్, ఇంకో సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. చాలా మంది నార్త్ ఈస్ట్ కార్నర్ అడుగుతున్నారు. కంప్లీట్ అయితే ఉండదు కాబట్టి మీకు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే చూపిస్తున్నాను. మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. హౌస్ చూసే ముందు ఇక్కడ చుట్టూ సగం ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి బస్ స్టాప్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. మనకి కీసర్లో చాలా హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయండి. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 కి అయితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి పోచారం ఎంపసిస్ క్యాంపస్ కి అయితే 8 కిలోమీటర్స్. అలాగే మనకి ఈసీఎల్ క్రాస్ రోడ్ కి అయితే 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడు మనం వెళ్తుంది 40 ఫీట్ రోడ్ అండి. మనం గేట్ నుంచి లోపల రాగానే సెకండ్ హౌస్ అండి. చూడండి, మనకి ఇందులో కంప్లీట్ గా రివర్స్ అండ్ అలాగే కరీంనగర్ రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు. మనకి నార్త్ సైడ్ ఏమో 40 ఫీట్ రోడ్ అండి, ఈస్ట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇందులో ఇండివిజువల్ బోర్ ఉంది, వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుందండి. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, పాయింట్ ట్యాప్ వస్తుంది. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి ఇది హౌస్ డైమెన్షన్ వచ్చేసి 30-50 అండి. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఇచ్చారు, ఇంకొకటి నార్త్ ఫేసింగ్ లో వచ్చింది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇస్తున్నారు. కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది, అంటే చాలా స్టాండర్డ్ గా వస్తుంది. ఇక్కడ మనకి ఇంకొకటి నార్త్ సైడ్ డోర్ ఇచ్చారు. చూడండి, మనకి హాల్ అయితే చాలా పెద్ద విండో వచ్చింది. విండోస్ అన్ని కూడా మనకి యూపీఎస్ విండోస్ ఇస్తున్నారు. ఇదంతా హాల్. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. మన టీవీ దగ్గర వుడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. హౌస్ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ వస్తుంది. మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇదంతా డైనింగ్ ప్లేస్. ఇక్కడ కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి. మనకి ఇందులో సపరేట్ గా పూజ రూమ్ వచ్చింది, చూపిస్తానండి. ఇది వచ్చేసి పూజ రూమ్. చూడండి, చాలా పెద్దగా వచ్చింది, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఓపెన్ కిచెన్ వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వస్తుందండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ ఉంది. 4-5 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి పైన కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి సపరేట్ గా ఇంకొక డోర్ ఇచ్చారండి. మన వాష్ ఏరియాకి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ మనకి వాష్ మిషన్ వస్తుంది, పాయింట్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మనకి ట్యాబ్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కింగ్ బెడ్ కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇందులో మనకి చాలా పెద్ద విండో వచ్చింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. అన్ని కూడా ట్యాబ్స్ మనకి చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మనకి ఇందులో కూడా కింగ్ బెడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. పైన లో రూఫ్ వచ్చిందండి. ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చింది. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే 2 సైడ్స్ కూడా చాలా పెద్ద రోడ్ అండి. ఇప్పుడు ఎలా ఉందో ఫ్యూచర్ లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మామూలుగా మనకి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే అసలు ఏం కనిపించదు. చూడండి, ఇందులో అయితే చాలా వెంటిలేషన్ ఉంది. ఇంకా కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి. హౌస్ ప్లానింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పటివరకు అయితే హౌస్ చూసారు కదా, హౌస్ ప్లానింగ్ అయితే చాలా బాగుందండి. ఈ బిల్డర్ అయితే చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ గారు, చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. లాస్ట్ టైం ఇదే బిల్డర్ పక్కనే హౌస్ వీడియో చేశామండి. ఆ వీడియో చూస్తే మీకు హౌస్ ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి కంప్లీట్ అయితే. ఈ హౌస్ వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్, 85 lakhs అండి, నార్త్ ఈస్ట్ కార్నర్. పక్కన ఇంకొక హౌస్ స్టార్ట్ చేశారండి. అది వచ్చేసి మనకి 145 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్. దాని ప్రైస్ వచ్చేసి మనకి 75 lakhs అండి.
అండి. ఇవన్నీ ఫిక్స్ ప్రైజెస్ కావు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఎందుకంటే ఇది హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మీకు ఈజీగా ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. ఒకసారి కాలేజ్ అండి, చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి, మీకు చెట్లు ఉండి కనిపించట్లేదు. కాలనీ అయితే చాలా పెద్ద కాలనీ అండి, అందరు లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, ఇలా కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.